తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. నీలు ఏం చూస్తున్నావు? వావ్ అన్నీ ఉన్నాయండి, ఆ లోపల కూడా ఉన్నాయి. బాగానే ఎక్స్ట్రా బానే కదా. గైస్ మార్నింగ్ టైం ఎంత? 5:43. ఇప్పుడు రీచ్ అయ్యాం. చూసారా మా అవతరాలు అలాగున్నాయో, చాలా దారుణంగా ఉన్నాయి. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఫేస్ వాష్ చేసుకుని ఇంటికి వెళ్ళాలి. బై గైస్. నేనైతే దగ్గరలోనే ఉన్నాను ఇంటికి. చూద్దాం అసలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది. మా ఇంట్లో ఎవరికి చెప్పలేదు నేనైతే, ఈవెన్ మా సిస్టర్కి కూడా చెప్పలేదు ఎలా రియాక్ట్ అవుతుందో. చూద్దాం. ఇప్పుడైతే టైమ్ 6:30 నియర్ అవుతుంది. మమ్మీ డాడీ ఇద్దరు ఉంటారనమాట. డాడీ ఆఫీస్కి వెళ్ళకముందే నేను వచ్చేసాను. అంటే ఇంకా త్వరగా రావాల్సింది కానీ బస్సు ఇంకా లాగ్ అయ్యింది. సో ఫైనల్గా అయితే వచ్చింది కాబట్టి కలిసి ఇస్తాను. సో ఫస్ట్ నేను ఎవరిని కలవాలి, డాడీని కలుద్దాం అనుకుంటున్నాను. సో మమ్మీ అయితే ఇక్కడ షాప్ ఉందన్నమాట. మమ్మీ షాప్ ఓపెన్లోనే ఉంది. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి పలకరిస్తాను. డోర్ అయితే క్లోజ్ చేసింది, అసలు ఓపెన్లో లేదు. చూద్దాం ఉన్నారా లేరు. చైర్లో మేబీ పడుకొని ఉన్నారేమో అనుకుంటున్నాను, లేదా ఫ్రెష్ అవుతున్నారేమో అనుకుంటా.
మళ్ళీ ట్రై చేయాలి. నేను పడుకొని ఉండుంటారు అనేసి సో ఫుల్ నిద్రలో లేచారనమాట. ఇప్పుడైతే మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను. కానీ అలా రియాక్ట్ అవుతుందండి తెలీదు. రియాక్షన్ చూడండి వేరే, అంత క్యాప్చర్ చేయగలనా లేదో అర్థం కావట్లేదు. హాయ్, సడన్గానే హాయ్ చెప్పు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను చేయడానికి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.